సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఏపీయూ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు జయరాజ్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మంగళవారం రాత్రి సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటికి కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టులపైన అతి క్రూరంగా దాడి చేసినటువంటి సంఘటన యావత్ భారతదేశం చూసింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎప్పుడు కానీ పత్రికా స్వేచ్ఛ పరడవిల్లితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుంది. ఈ రాజకీయ నాయకులు కానీ జర్నలిస్టులపైన దాడి చేసే వ్యక్తులకి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. జర్నలిస్టులు మీరు చేసే మంచిని, మీరు చేసే అభివృద్ధిని, మీరు చేసే కార్యక్రమాలని చూపించినప్పుడు మీరు పొగుడుతున్నారే, మరి మీ గురించి వాస్తవాలు తెలియజేసేటప్పుడు మాత్రం ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ దాడి ఎంత ఘోరంగా జరిగిందంటే, ఆ రిపోర్టరు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. మాల వేసుకున్నారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచి మోహన్ బాబు గారు దాడి చేశారు. మోహన్ బాబు గారేమీ ఆషామాష వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఉన్నారు, రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించారు, పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు, ఎన్నో సినిమాలు నిర్మించారు, విద్యా సంస్థలు నిర్వహించారు, యూనివర్సిటీ కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి విచక్షణ కోల్పోయి పాశవికంగా దాడి చేశారు. ఈ దాడి చేసినటువంటి సంఘటన చాలా శోచనీయం, తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఆ రిపోర్టరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఎముకలు చిట్లి అన్నం కూడా తినలేని పరిస్థితిలో ట్యూబ్ ద్వారా ఈరోజు ఆ రిపోర్టర్కి ఫుడ్ పంపిస్తున్నారు. అంత కర్కశంగా దాడి చేశారు. మేము నిరసన వ్యక్తం చేస్తూ ఒకటే డిమాండ్ చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పార్లమెంట్లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మేము వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్లో ప్రత్యేక ఈ చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంటు విడుదల చేసింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము జర్నలిస్టులపై దాడి చేసినా, వారిని దూషించిన, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన ప్రత్యేకమైనటువంటి నేరంగా పరిగణించి కఠినంగా చట్టాలు అమలు చేసి బాధితులకు రక్షణ కల్పిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేసింది. అదే జడ్జిమెంట్ ఏ విధంగా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందో గౌరవ పార్లమెంటు కూడా ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా దాడుల నియంత్రణ కమిటీ అని రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఒక కమిటీని వేశారు. జిల్లా ఎస్పీ గారు, జిల్లా స్థాయిలో అయితే జిల్లా ఎస్పీ గారు, రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులందరినీ కూడా సభ్యులుగా చేరుస్తూ దాడుల నియంత్రణ కమిటీ అనేది వేశారు. కాలక్రమేణా అది కూడా మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ దాడుల నియంత్రణ కమిటీని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇది చాలా శోచనీయం. ఈ ఒక్క సంఘటనే కాదు, ఇటీవల కాలంలో జర్నలిస్టులపైన విపరీతమైనటువంటి దాడులు పెరిగాయి. ఒక భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ సంఘటనలు అక్కడక్కడ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్, 4వ స్తంభంగా పిలిచేటువంటి ఈ యొక్క జర్నలిజాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో విషాద సంఘటనలు చోటు చేసుకున్నా, వెలికి రానటువంటి పౌర సమాజానికి తెలియనటువంటి సంఘటనలు కూడా జర్నలిస్టు వెళ్ళి అక్కడ కవర్ చేస్తారు. ఎక్కడ అణచివేత గురవుతారో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ చట్టాలు ఉల్లంఘిస్తారో, ఎక్కడ
పౌర సమాజానికి నష్టం కలిగించే అంశాలు ఉంటాయో అలాంటి ప్రతి చోట సూర్యుడు తర్వాత ఉండేటువంటి వ్యక్తి జర్నలిస్ట్. ఈ జర్నలిస్ట్కి రక్షణ కల్పించకపోతే మరి ఈ సమాజం ఎలా ముందుకెళ్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. పౌర సమాజాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత పౌర సమాజం పైన ఉంది. దయచేసి మీరందరూ కూడా జర్నలిస్టులపై జరిగేటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద చర్చ జరగాలి. జర్నలిస్టులపై జరిగేటువంటి దాడి, జర్నలిస్టు పైన జరిగేటువంటి దాడి పత్రికా స్వేచ్ఛ పైన జరిగేటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. అది వాస్తవం కూడా. ఒక మోహన్ బాబు గారు మైక్ తీసుకొని కొట్టారు. మైక్ అంటే ఏంటండి? అది వాయిస్, సామాన్యుడి వాయిస్, కష్టజీవి వాయిస్, బాధితుడి వాయిస్, బాధించబడేటువంటి వాయిస్, అభివృద్ధి వాయిస్, అది మైక్. కెమెరా అంటే అండి శివుని యొక్క మూడో కన్ను లాంటిది. జనానికి కనపడినటువంటి విషయాలని, జనాలు తెలుసుకోలేనటువంటి విషయాలని మా యొక్క కెమెరా ద్వారా చూపించేటువంటి ప్రయత్నం. ఇది మాకు కెమెరా, మైకు, పెన్ను, ఇవే మా ఆయుధాలు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో పోటాపోటీగా తెలుగుదేశం వైసీపీ ర్యాలీలు ధర్నాలతో దద్దరిల్లాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చలేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రమైన చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడి 6 నెలలు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందచేయలేదని ధ్వజమెత్తారు. రైతులకు అన్ని విధాల వెన్నుదన్నగా ఉందని ఆ పార్టీ నాయకులు సంకలు గుద్దుకుంటున్నారని తెలిపారు. రైతులకు ఇచ్చిన 6 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు న్యాయం చేస్తుందని చిత్తూరు ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రైతుల తరఫున జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్స్లో ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ, కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ వినతి పత్రాన్ని సమర్పించి రైతులు ఈ మధ్యకాలంలో ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు, అదే వైఎస్ఆర్ పీరియడ్లో అయితే కన్నా అందరికీ ఇన్సూరెన్స్, పంట పోయిన వెంటనే ఇన్సూరెన్స్ వచ్చేది, ధరలు కూడా వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామ స్థాయిలో పర్చేసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిగజేసి విలువైన అధిగమించి సరైన ధరలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ధర పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ నెల కాలంలో 4 సైక్లోన్లు వస్తే వరి పంట పూర్తిగా దెబ్బతినింది. అదేవిధంగా పోయినసారి మామిడి పంట ఏ విధంగా చూసినామో తెలుసు. గిట్టుబాటు అప్పుడు ఇక్కడున్న జిల్లా అధికారులు కూడా మనకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు, పోలీసు వాళ్ళు భయపడుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసులు రావడం లేదు, రైతు భరోసా మూసేసినారు. ఎవరికి ఎలాంటి సౌకర్యం లేకుండా ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సూపర్ 6 భాగంలో అమలు చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి 20,000 రూపాయలు వెంటనే చెల్లించల్లా. తడిచిన ధాన్యం, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని, అదేవిధంగా సూపర్ 6లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం. ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడతామని తెలియజేసుకుంటాం. ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో రైతుల పట్ల వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్గా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ
ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులని మీకు 20,000 ఇస్తామని చెప్పి వారికి హామీ ఇచ్చి ఇప్పుడు 6 నెలలు ఈ యొక్క కాలంలో రైతులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారికి ఇప్పుడు ఖరీఫ్ వెళ్ళిపోయింది, రబీ వచ్చింది, ఇంతవరకు రైతుకి ఏ మాత్రం కూడా గిట్టుబాటు ధర కానివ్వండి, లేకపోతే విత్తనాల కొనుగోలుకు ఆ యొక్క 20,000 రూపాయలు ఇవ్వడం కానీ ఏ కార్యక్రమం కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రైతులను ఆదుకోవాలి. దేశంలో రైతులను పెద్ద ఎత్తున దగా చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల ద్రోహిగా జగన్ గుర్తింపు పొందాడని, జగన్ తన 5 ఏళ్ల పాలనలో రైతు భరోసా అంటూ ఏడాదికి 7,500 ఇచ్చి మిగిలిన అన్ని పథకాలు సబ్సిడీలు నిలిపివేసి గిట్టుబాటు ధరలు లేకుండా చేసి రైతులను తీవ్ర సంక్షోభంలో నెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొరబాబు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ జగన్ పాలనలో రైతు ఆత్మహత్యలలో దేశంలో 3వ స్థానంలోకి చేరిందని, జగన్ పాలనలో 3,000కు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. 2022 నుంచి 23 సంవత్సరానికి రబీ బీమా ప్రీమియం కూడా కట్టకుండా రైతులను నెట్టెంట ముంచిన జగన్ ధాన్యం కొనుగోలులో అక్రమాలు చేశారని ఆరోపించారు. గుర్తింపు పొందాడు. అదేవిధంగా రైతు ద్రోహిగా ఈరోజు రైతులందరూ పాలించుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ మాత్రమే. మరి ఆయన 5 సంవత్సరాల పాలనలో రైతులను అన్నింటా ముంచేశాడు. రైతు భరోసా అంటూ 7,500 రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పి మిగిలిన అన్ని కార్యక్రమాలు, అన్ని పథకాలను రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు. అదేవిధంగా ధాన్యం సేకరణలో పెద్ద ఎత్తున గోల్మాల్లో అవినీతి చేశారు. ఫేక్ ఖాతా సృష్టించి రైతులు చెందాల్సిన డబ్బంతా కూడా కొలగొట్టారు. అదే ఈ సమయానికి జగన్ ప్రభుత్వం 8 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే సమయానికి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. అదేవిధంగా 48 గంటల లోపల సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా 22-23 సంవత్సరంలో కనీసం రైతు బీమాకు ప్రీమియం కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇవన్నీ చూస్తుంటే రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ నైతికత జగన్మోహన్ రెడ్డి లేదు. దేశవ్యాప్తంగా ఉత్తమ పంచాయతీల జాబితాలో ఉత్తమ హెల్దీ పంచాయతీగా ఎంపిక కాబడిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం పంచాయతీ సర్పంచ్ రఘు ఢిల్లీలో జరుగుతున్న అవార్డుల కార్యక్రమంలో మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బొమ్మసముద్రం పంచాయతీ పరిధిలో గత సంవత్సర కాలంలో ఎలాంటి శిశు మరణాలు, డెంగ్యూ, మలేరియా, ఇతర జబ్బుల బారిన పడి ఎవరు మరణించకపోవడం మరియు టీనేజ్ మరణాలు, ఇతర ఆరోగ్యకరమైన అంశాల వల్ల ఈ అవార్డు ఎంపిక కాబడిందని, దీనికి కృషి చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ మరియు మెడికల్ సిబ్బంది, పిహెచ్సి డాక్టర్లకు, అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో మరింత రెట్టింపు స్థాయిలో కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో హెల్దీ పంచాయతీగా బొమ్మసముద్రం ఎన్నిక కావడం అందరికీ గర్వకారణంగా ఉందంటూ పిహెచ్సి కానపాకం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్వరి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బొమ్మసముద్రం పంచాయతీ పరిధిలో గత సంవత్సర కాలంలో ఎలాంటి శిశు మరణాలు, డెంగ్యూ, మలేరియా, ఇతర జబ్బులు బారిన పడి ఎవరు మరణించకపోవడం మరియు టీనేజ్ మరణాలు, ఇతర ఆరోగ్యకరమైన అంశాల వల్ల ఈ అవార్డు వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు రైతులకు వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 పంచాయతీలు నేషనల్ పంచాయతీ అవార్డ్స్కి ఎన్నిక అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఒకటి మన పిహెచ్సి పరిధిలోని బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ ఆరోగ్యకరమైన పంచాయతీ అవార్డ్స్ కింద ఎన్నిక అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ బొమ్మసముద్రం గ్రామ పంచాయతీని ఆరోగ్యకరమైన పంచాయతీగా ఎన్నిక అవడానికి కారణాలు చెప్తాను.
మనకి ఈ సంవత్సరంలో మెటర్నల్ డెత్స్ లేవు, నియోనేటల్ డెత్స్ లేవు, ఇన్ఫెంట్ డెత్స్ లేవు, అండర్ 5 డెత్స్ లేవు, అలాగే డెంగ్యూ మలేరియా లాంటి కేసెస్ నమోదవ్వలేదు, ఇంకా అడాల్సెంట్ అనీమియా లేదు, చైల్డ్హుడ్ మ్యారేజెస్ లేవు, టీనేజ్ మ్యారేజెస్ లేవు, టీనేజ్ ప్రెగ్నెన్సీ లేదు. దానివల్ల మనకి ఏ కాంప్లికేషన్ కానీ డెత్స్ కానీ జరగలేదు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మనకి ఆరోగ్యకరమైన పంచాయతీ కింద మన బొమ్మసముద్రం గ్రామాన్ని గుర్తించడం జరిగింది. ఈరోజు ఈ అవార్డు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ప్రజాప్రతినిధులు, అలాగే మా ఉన్నత అధికారులు వారిచ్చిన సూచనల మేరకే ఇది సాధించడం సాధ్యమైంది. అలాగే నా తోటి సిబ్బంది, నా తోటి మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ స్వాతి సింధూరా మేడం, ఇంతకుముందు నా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చందనా మేడం, డాక్టర్ శ్రీనివాసులు సార్ గారు, అలాగే మా తోటి సిబ్బంది, మా సూపర్వైజర్లు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, ఎంఎల్హెచ్పీస్ ప్రతి ఒక్కరి కృషితోనే ఇది సాధ్యమైంది. తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు రూరల్ మండలంలో నీట మురిగిన నష్టపోయిన వరి పంటను నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మునిరత్నం నాయుడు మాట్లాడుతూ గత 4-5 రోజులుగా తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. పంచాలిపురం సమీపంలోనే రైతు వేసిన వరి పంటకు లక్షల రూపాయలు అప్పు తీసి వరి పంటను పండిస్తే తుఫాను కారణంగా వరి పంట పూర్తిగా నీటి మునిగి చేతికి వచ్చిన పంట నోటికి రాకపోవడంతో రైతు మనోవేదనకు గురై ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అయినా కానీ దీనిపైన శ్రద్ధ చూసి ప్రభుత్వం రైతులను, ఈ రాష్ట్రంలో ఉండే పంటలను నష్టమైన రైతులు మొత్తం ప్రభుత్వం ఆదుకోవాలనేసి మేము రైతులను డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రైతు భరోసా అన్నదాత సుఖీభావన వేస్తానని చెప్పేసి ఇంతవరకు వేయలేదు. అదే కొంచెం గొప్పలో ఏదో రైతుకి ఇదేనండి, అది కూడా కాలేదు. కాబట్టి ఈ విధంగా రైతు నష్టపోయినారు. కాబట్టి మీరు రైతు ప్రభుత్వం దయతలిసి రైతుల్ని ఆదుకోవాలనేసి నేను రైతు సంఘం తరఫున మనం చేసి కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క పంటను చూడడానికి ఈ తుఫాన్లో నష్టపోయినటువంటి వరి పంట రైతులను పరామర్శించడానికి కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రైతు సంఘం ఏఐకేఎస్, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ రవి అనే రైతు పంటను పరిశీలిస్తే కడుపే తరుక్కుపోతుంది. మొత్తం కూడా లక్షలు పోసి కష్టపడి చేసిన పంటంతా కూడా నీళ్లు పాలైపోయింది. కాబట్టి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముందుగా చెప్పే రైతులు నష్టపోయేదానికి వీలు లేదు, రైతులకు మంచి చేస్తామని చెప్పి అధికారం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రైతులు మనం నష్టపోతా ఉంటే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనేది కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే మేము ఈరోజు చెప్తున్నాం, మీరు రైతు భరోసా సంబంధించినటువంటి వాళ్ళకి యొక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు ఇంతవరకు. కాబట్టి దాంతోపాటు నష్టపోయిన ఈ జిల్లాలో అసలే నగిరి ప్రాంతం కానీ కాళహస్తి ఇక్కడ ఉన్నటువంటి నగిరి మొదలుకొని కుప్పం వరకు ఉన్నటువంటి ప్రాంతంలో నష్టపోయినటువంటి ఎవరికైతే రైతులు పంటలు వేసి నష్టపోయారో వాళ్ళకంతా నష్టపరిహారం చెల్లించాలనేసి కూడా, అదేవిధంగా రైతులను ఆదుకుంటే మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా వెంటనే వాళ్ళని పరిశీలించి వాళ్ళ యొక్క పంటలు నష్టపోయిన వాళ్ళని గుర్తించి దాన్ని సందర్శించి వాళ్ళ యొక్క దీన్ని ఎంత నష్టపోయినారో అనేసి మీరు అధికారుల ద్వారా వాళ్ళని అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము రైతు సంఘంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల సంక్షేమమే పరమవాదిగా ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుందని రాష్ట్ర నాయకులు జయరాజ్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోనే ఎంఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యాలయాన్ని కన్వీనర్ వరదరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను సాధించడంలోనూ వారి కష్టాలను ఏపీడబ్ల్యూజేఎఫ్ అండగా ఉంటుందని తెలిపారు. యూనియన్ కార్యకలాపాలను విస్తృతపరిచి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.
డే ఫ్రెండ్స్, ఈరోజు చిత్తూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించబడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈరోజు శుక్రవారం మంచి రోజు కాబట్టి పూజాది కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లాల విభజన తర్వాత మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు తిరుపతి జిల్లాలో జిల్లా కార్యాలయం ఉండేది. జిల్లా బైఫర్కేషన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి కార్యకలాపాలన్నీ కూడా మొదలు పెడతాం. త్వరలోనే ఈ యొక్క జిల్లా మహాసభలు, రాష్ట్ర సంఘ నాయకుల యొక్క ఆధ్వర్యంలో జిల్లా మహాసభలతో పాటు జిల్లా కమిటీ ఎన్నిక, ఈ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కట్టుబడి ఉంది. జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా, జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా కన్న తల్లి పక్కన బిడ్డ ఏ విధంగా సేఫ్టీగా ఉంటాడో అదే విధమైనటువంటి రీతిలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యామని అనిపిస్తుందని, రాష్ట్ర దశదిశము మార్చే స్వర్ణాంధ్ర విజయం 2047ను ఇవాళ ఆవిష్కరించామన్నారు. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా చేసేందుకు ఇవాళ బీజం పడిందని అన్నారు. ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్తును మార్చేదే ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ అని తెలిపారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉందని, 1978 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యన్నారు. అనేక ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ 2024లో 93% సక్సెస్ రేటుతో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నికలు నా జీవితంలో మొదటిసారి చూశానన్నారు. ప్రజల్లో ఆనాడు ఉన్న వాస్తవ పరిస్థితులను పవన్ కళ్యాణ్ అప్పుడే గమనించి ఒక మాట అన్నారని, ఆ మాట నేనెప్పుడు కూడా మర్చిపోలేనని తెలిపారు. ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుడి చెయ్యి ముందర పెట్టి మీరందరూ కూడా ఈ ఓత్ తీసుకోవాల్సి కోరుతూ, నేను నా పేరు చెప్పినప్పుడు మీరు మీ పేరు చెప్పండి. ఈ ప్రతిజ్ఞ అందరం కలిసి చేద్దాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతతో దేశానికి ఆదర్శంగా నిలిచి సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను. మనందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. మన రాష్ట్రం శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మళతకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది. ఐకమత్యంతో, దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మిళిత వృద్ధి, సమాన అవకాశాలు మరియు ప్రతి ఒక్క కుటుంబం శ్రేయస్సుకు దోహదపడడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సమర్థవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రపంచ స్థాయి విద్య, అత్యాధునిక నైపుణ్యాలతో మన యువత ఎదుగుదలను ప్రోత్సహించడం, వారు ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం, నీటి వనరులను పరిరక్షించడం,
ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం మరియు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చడంలో సహాయపడడం, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్గా రూపొందించడం